ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, రాత్రంతా మనల్ని దేవుడు కాచాడు. ఉదయకాలమే మనకు జీవాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, జ్ఞాపకం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, 2023 11 నెలలు కాచి 12వ నెల 26వ తారీఖులో ఉంచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. నాయనా, మమ్మల్ని బ్రతికించినావు. మా బలము కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు నాయన. నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నాయన 26వ తారీఖులో ఉంచినందుకు నీకు స్తోత్రం. కనికరించు నాయన. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరినీ కూడా అయినా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ యొక్క నాయన విషయంలో మీరు సహాయము చేసి మమ్మల్ని బ్రతికించినందుకు స్తోత్రం నాయన. జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క 4 రోజులు ఆయన మమ్మలను ఈ సంవత్సరంలో దాటించి 24వ సంవత్సరంలో మమ్మలను నిలపమని మా ప్రభును మా రక్షకుడు యేసు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మనమందరం కూడా క్రీస్తులో బాగున్నామని నమ్ముచూ ఉన్నాను. మంచిది పిల్లరా, మనము మరణములో నుండి జీవములోనికి దాటవలసిన వారమై ఉన్నాము. ఏంటండి? మనము మరణములో నుండి జీవములోనికి దాటవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో జీవించినది పేరుకు రాదు, కానీ నీవు క్రీస్తులో జీవించుట ఒకరోజు నీకు పేరు వస్తుంది. దాచిపెట్టిన మేలు అది, దాచి ఉంచిన మేలు. ప్రియమైన నా దేవుని పిల్లారా, మనం జ్ఞాపకం చేద్దాం. మనము నిత్య మరణములో నుండి నిత్య జీవములోనికి దాటుచూ ఉన్నాం. దాటాలి అంటే సూత్రము కావాలి, దాటాలి అంటే ఆలోచన కావాలి, దాటాలి అంటే జ్ఞానముతో దాటాలి. మనము జ్ఞాపకం చేస్తే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తును కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తును ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తులో జీవించినప్పుడు, ఆయనలో నువ్వు ఫలించినప్పుడు, ఆయనతో కూడా నీవు ఉన్నప్పుడు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. అలాగనే మరణాన్ని దాటుతావు. నిత్య జీవం దాటాలి అంటే మరణము అనే బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జిని దాటడం అంత సులువైన పని కాదు. ఆ మరణం అనే బ్రిడ్జిని దాటాలి అంటే యేసుక్రీస్తు సపోర్ట్ కావాలి. ఆ మరణం అనే బ్రిడ్జిని మనము దాటాలి అంటే క్రీస్తులాగా మనం ఉన్నప్పుడే ఆ మరణం అనే బ్రిడ్జిని మనం దాటగలం. అప్పుడే మనము నిత్య జీవములోనికి అడుగు పెడతాం. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికింది కాదు, మనం ఎన్ని సంవత్సరాలు జీవించడము కాదు. చాలామంది చెప్తారు, నాకు 90 ఏళ్ళు ఉన్నాయండి, నాకు 100 ఏళ్ళు ఉన్నాయి అండి, నా వయసులో నేను బాగా
బలంగా ఉండేవాడిని, 125 కేజీలు ఎత్తేవాడిని, నాకు మించిన వాడు లేడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది కాదు బలం. బలవంతుడైన యేసుక్రీస్తు నీకుండడం బలము. బలవంతుడైన యేసుక్రీస్తును కలిగి నడవడమే నీకు బలం. నీ ముందు ఉన్నటువంటి మరణం అనే బ్రిడ్జిను దాటడానికి బలవంతుడైన యేసుక్రీస్తు నీతో ఉన్నప్పుడే అవలీలగా దాటగలవు. అది బలం అండి. డబ్బుంటే బలము కాదు, కండలుంటే బలము కాదు, అంతస్తులుంటే బలము కాదు, బలము వెనక ఉంటే బలము కాదు. కుమారులు, రక్త సంబంధికులు ఒకవేళ నీకు అనేక మంది ఉంటే బలము కాదు. కానీ క్రీస్తులో నీవు ఉంటే, క్రీస్తు నీలో ఉంటే అప్పుడు నీవే బలవంతుడవు. అప్పుడే నువ్వు ప్రేమ కలిగిన వాడవు అవుతావు. అప్పుడే లోకాన్ని విడిచిన వాడవు అవుతావు. అప్పుడే పాపమునకు దూరముగా ఉన్నవాడుగా ఉంటావు. అప్పుడే నీవు లోకము నుండి మార్చబడతావు. లోకములో ఉన్నదంతా శరీరాశ. గమనించాలి ప్రియ సహోదరుడా, ప్రియమైన మిత్రమా, అన్న, తమ్ముడు, గమనించండి. లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవోపడంబము. ఇవన్నీ కూడా దేవుని ద్వారా కలిగినవి కానే కాదు. ఇవి మనమే పరుచుకున్నటువంటి, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పనులు, మనము ఏర్పాటు కలిగినటువంటి ఉద్దేశాలు. కాబట్టి ప్రియమైన నా దేవుని పిల్లారా, నీవు నిత్య రాజ్యానికి వారసుడు కావాలి అంటే ఈ యొక్క 2023 చివరి రోజుల్లో ఉన్న మనము యేసుక్రీస్తును కలిగి నిత్య జీవములోనికి దాటనై ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన నా దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథంలోనికి మనం వద్దాం. బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 13-14 మాటలు మనం జ్ఞాపకం చేస్తే, సహోదరులారా, లోకం మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అని వ్రాయబడింది. చూశారండి, లోకము మనలను ద్వేషించినప్పుడు ఆశ్చర్యపడనవసరం లేదు. లోకము క్రీస్తులో ఉన్న నిన్ను ఏలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసండి, నువ్వు చక్కగా ఉండాలని. నువ్వు పాపమైన, శాపమైన, క్రోధమైన, మదమైన, మత్సరమైన, చెడు అలవాట్లైనా లేక నీ కంటి చూపును నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలని ద్వేషిస్తూ ఉంటుంది. చాలామంది మనతో అంటూ ఉంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నేనైతే చేయొచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఎలా చేస్తావు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే లోకం ఏం చేస్తుంది, ఫస్ట్ నిన్ను ఏలు పెట్టి చూపిస్తుంది, నువ్వు కరెక్ట్గా ఉండని చెప్తుంది. ఇది కూడా మనకు ఒకందుకు మంచిదేనండి. మనం సర్దుకోవాలి, మలుచుకోవాలి, మంచి ఆసక్తి కలిగి నిలబడాలని. ఇతరులు నీ మీద ఏలు పెట్టి చూపిస్తూ ఉన్నప్పుడు స్టడీగా నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే స్టడీగా నిలబడతావో వారు అలర్ట్ అయిపోతారు. నీవే స్టడీగా లేకపోతే, నీవే వంకరగా ఉంటే, నీవే లోకములో దేవుణ్ణి కలిగి కూడా నీ క్రియలు మంచివి కాకపోతే లోకము నిజముగా ఏలి పెట్టి చూపిస్తూ నిన్ను ద్వేషిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు మనము
దేవుని ఎదుట చేతగాని వాళ్ళగా నిలబడిపోతావు. నిన్ను చేతగాని వాడుగా కాదు చేయడానికి ప్రభు నిన్ను భూమి మీద నిలబెట్టింది. దేవుణ్ణి గనపరచడానికి, దేవుని క్రియలు నీ వలన ప్రారంభం అవడానికి, దేవుని యొక్క పనులు నీ ద్వారా చేయబడ్డానికి, దేవుని యొక్క చిత్తము మనము చూస్తూ నడుచుకుంటూ పోవడానికి దేవుడి భూమి మీద నిన్ను నిలబెట్టాడు. జ్ఞాపకం చేద్దాం ప్రియులారా, జ్ఞాపకం చేద్దాం. ఈరోజు నీవు 2 కళ్ళతో చూస్తున్నావు, నిన్ను 100 కళ్ళు ఫాలో చేస్తా ఉన్నాయి. 100 కళ్ళు నిన్ను పరిశీలిస్తున్నాయి. జాగ్రత్త, దేవుని బిడ్డగా జీవిస్తున్నా నీవు, దేవుని సహవాసంలో ఉన్న నీవు, దేవుని పోలికతో ఉన్న నీవు ప్రభు మాదిరి జీవించడము నేర్చుకో తమ్ముడు. అప్పుడే నీవు నిత్య మరణము దాటడానికి నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. జ్ఞాపకం చేస్తే ఇక్కడ లోకమట మనల్ని ద్వేషిస్తుందట. 14వ వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. చూశారండి, గమనించాలి ఈ మాట. నీవు ఏ విధంగా జీవములో ఉన్నావు అంటే నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నీవు నీ ఎదుట ఉన్నటువంటి నీ సహోదరుని ప్రేమిస్తా ఉన్నప్పుడు ప్రభు మాట, నీవు నిత్య మరణాన్ని అనగా ఆ నిత్య మరణం అనే బ్రిడ్జిను దాటే అవకాశం నీకుంది. సూత్రం అండి, నీ సహోదరిని నువ్వు ద్వేషించి ఆ ప్రేమను చూపలేకపోతే నిత్యమనే ఆ మరణము దాటలేవు, నిన్ను అడ్డగిస్తుంది. పాతాళమది, నరకమది, యమగుండమది. దాన్ని దాటాలి అంటే అంత సులువు కాదు. సులువుగా ఉండాలి అంటే ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకో, అప్పుడు ఆ నిత్య మరణమనే బ్రిడ్జిని సులువుగా దాటగలవు. నేర్చుకోవాలి మొదట ఆయన దగ్గర. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. వాడెంత పగవాడైనా కావచ్చు, ఎంత శత్రువైనా కావచ్చు, ఎంత కూనికోరు కావచ్చు, నీ ఎదుట నీ సహోదరుడు ఉన్నప్పుడు ముఖము తిప్పుకోవద్దు, దేశించొద్దు, పగ పెట్టుకోవద్దు, కసి పెట్టుకోవద్దు, దూషించొద్దు, సాడి మాటలు చెప్పొద్దు. నిత్య జీవము నాకుంది అని గమనించు. నీవు యేసు క్రీస్తునందు నాకు నిత్య జీవం ఉందని గమనించినప్పుడు నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావు. నీ సహోదరుని ప్రేమించినప్పుడు నిత్య మరణమును సులువుగా దాటి ప్రభు చెంతకు చేరగలవు. ఈరోజు ఈ ప్రయాసంతా లేక ఈ యొక్క సేవాభారం లేక ఈ శ్వాస జీవితం లేక ఈ మాటల యొక్క ప్రయాణం ఎందుకు అంటే నిత్య మరణము దాటి ప్రభుని చేరుకోవాలని. ప్రభుని చేరుకోవాలి అంటే ఓ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరణాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, అపవాదిని జయించాలి,
నీలో ఉన్న నేత్రమును జయించాలి. నీలో ఉన్న శరీర సంబంధమైన ఆలోచనలు జయించాలి. నీకున్న ఆశలు, కోరికలన్నీ కూడా సిలువకేసుకోవాలి. అప్పుడు మరణమును జయించి జీవములోనికి సులువుగా దాటుతావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెప్తా ఉంది, సహోదరుని ద్వేషించిన వాడు నరాంతకుడు అని చెప్తా ఉంది. ఏ నరాంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. 2 సూత్రాలండి. మొదటి సూత్రము, సహోదరుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు వాడు నిత్య జీవములో ఉంటాడు, ప్రేమించలేనప్పుడు నిత్య నరకములో ఉంటాడని మనమే ఎరిగి దానిని కొనసాగించాలి. చూశారండి ప్రియమైన నా దేవుని బిడ్డ, నువ్వు నిత్య జీవంలో ఉండాలి అంటే, క్రీస్తుతో ఉండాలి అంటే, పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉండాలి అంటే మొదట నువ్వు ప్రేమ కలిగి జీవించాలి. రెండవ మాట మనం చూస్తే, ప్రియమైన వాళ్ళారా, యోహాను రాసినటువంటి సువార్తలో ఒక మంచి మాట వ్రాయబడింది. 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. చూశారండి, అక్కడ సహోదరుని ప్రేమించిన వాడు నిత్య జీవము కలిగిన వాడు, ఇక్కడ యేసుక్రీస్తు మాట విన్నవాడు నిత్య జీవము కలిగిన వాడు అని వ్రాయబడింది. సహోదరుని ప్రేమించిన వాడు మరణాన్ని దాటేసినాడట, నిత్య జీవంలో ఉన్నాడట. ఇక్కడ కూడా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. యేసుక్రీస్తును కుమారుడిగా దేవుడు మనకు పంపించి ఉన్నాడు. ఈ లోకములో జన్మించడానికి కారణమైనాడు అని చెప్పి, నువ్వు ఎప్పుడైతే ప్రియమైన నా దేవుని బిడ్డ ఈ శ్వాసము కలిగి ఉంటావో నిత్య జీవము కలిగి ఉంటావు. నిత్య జీవము కలిగి ఉంటావు అంటే నిత్య మరణమును దాటేసినావు అని అర్థం. నిత్య మరణాన్ని నీవు సులువుగా దాటేసినావు అనే అర్థం. ప్రేమైన దేవుని పిల్లరా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఎవరైతే ఈ విధంగా ఈ శ్వాసము కలిగి ఉంటాడో ఇలాంటి వాడు ప్రియమైన వర్లరా తీర్పులోనికి రాడట. ఆ తీర్పులో నిలబడక ఆ మరణమును దాటిన వాడై, మరణమును మరి సులువుగా దాటిన వాడై ప్రియమైన నా దేవుని బిడ్డలారా నిత్య జీవంలో ఉంటాడు అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వెక్కడ ఉన్నావు? ఏ దాని మీద శ్వాసం ఉంచినావు? ఏ విషయంలో నీవు బ్రతకాలనుకుంటున్నావు? శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా? ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతకాలి అంటే నీవు దేవుని మాటలను విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవు మరణమును దాటి జీవములో నిలిచి ఉన్నావని వాక్యము చెప్తా ఉంది. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నేను నిశ్చయముగా చెబుతున్నాను. ప్రియమైన వారులారా, మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు వినే గడియ వస్తా ఉంది. మరి బ్రతికున్న నీవు, మృతుల్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభు యొక్క స్వరము, ఆ శబ్దము వినడానికి
గడియ వచ్చింది. నీకు ఎన్ని మార్లు ఈ సువార్తను ప్రకటించినా, ఎన్ని మార్లు ఎన్నో విధాలుగా ఈ మాటలను నీకు ప్రకటించిన ఆ శబ్దము నీకు వినపడలేదు. కానీ మృతులు వినడానికి సిద్ధముగా ఉన్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడే ఆ గడియ వచ్చింది, వినివారు జీవింతురని మీతో చెప్తున్నాను. ఈ మాటలు వినేవారు, ఈ సంవత్సరం ఈ మాటలు వినేవారు ఖచ్చితంగా యేసయ్యలో జీవిస్తారని వాక్యం చెప్తుంది. యేసయ్యలో వారు జీవిస్తారు. గమనించారండి? ఎంతకాలం అండి, ఎంతకాలం మనం ఆ విధంగా ఉందామండి? ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నిత్య మరణము మనల్ని ఎదురు చూస్తూ ఉంది. నిత్య మరణము మన వెనక ఒక అడుగు వెనకనే ఉంది. ఎవరిని పట్టుకుందామా అని ఎదురు చూస్తూ ఉంది. ఎవరు దొరుకుతారా అని తిరుగుతూ ఉంది. ఎవరిని పట్టుకొని పాతాళములో ముంచి వేద్దామా అని తిరుగుతూ ఉందండి. అయితే ప్రభు చెప్తున్నాడు, దేవుని కుమారుని యొక్క శబ్దము మృతులు వినే గడియ వచ్చింది. ఈరోజు నువ్వు వినుచున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ రోజైనా సిద్ధపాటు కలిగి ఉండు దేవుని బిడ్డ. నీ ఎదుట మరణం ఉంది. అయ్యో అది చాలా భయంకరం. అయ్యో అది నరకానికి తీసుకొని పోతుంది. ఒక్కరోజు కాదండి, యుగ యుగాలు అక్కడ కాలుచూ ఉన్నటువంటి అగ్ని గంధకములు. ఆ గుండములో నీ ఆత్మను పడవేసినప్పుడు అది భయంకరమైన స్థితి. ప్రియమైన నా దేవుని బిడ్డ, అన్నా, ఓ తమ్ముడు, అక్క, చెల్లి, నువ్వు వింటున్నావు. ఈ 2023 20వ తారీఖున ఈ మాటలు నీ కోసమే. మార్చుకో బిడ్డ, మార్చుకో. సుఖముందని నాకు దేవుడు వద్దనుకోవద్దు. నాకు డబ్బు ఉందని నాకు యేసు ప్రభు వద్దనుకోవద్దు. నిన్ను నిత్య మరణములో నుండి నిత్య జీవములోనికి దాటించగలిగిన దేవుడు యేసు ప్రభు అని గుర్తుపెట్టుకో. మర్చిపోవద్దు, నీవు మర్చిపోవద్దు. ప్రియమైన నా దేవుని బిడ్డ, మొదటిగా నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు నిత్య మరణములో నుండి నిత్య జీవములోనికి దాటి ఉన్నావు. రెండవది, ఆయన మాటలు విని శ్వాస ఉంచితే నిత్య మరణములో నుండి నిత్య జీవములోనికి దాటి ఉన్నావని వాక్యం చెప్తా ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మంచి మాట మనం జ్ఞాపకం చేస్తే సామెతల గ్రంథంలోనికి మనం వద్దాం. 8వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మంచి మాట వ్రాయబడిందండి. 35వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడింది. నన్ను కనుగొన్నవాడు జీవము కలిగిన వాడు. చూశారండి? యేసు ఎవరో అని తెలుసుకున్నవాడు జీవము కలిగిన వాడు. యేసు క్రీస్తును పొందుకున్నవాడు జీవము కలిగిన వాడు. యేసు క్రీస్తు లోకములోనికి ఎందుకు వచ్చాడా అని తెలుసుకున్నవాడు జీవము కలిగిన వాడు. ఇక్కడ వ్రాయబడిన మాట ప్రభు చెప్తున్న, నన్ను కనుగొనినవాడు, నన్ను తెలుసుకున్నవాడు. మొదటేమో ప్రేమ కలిగిన వాడై ఉండాలి. రెండవది మాట విని శ్వసించేవాడుగా ఉండాలి. మూడోది ఎదురు చూచేవాడుగా ఉండాలి. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొంటాడు అని వాక్యం రాయబడింది. ఎలాగంటారా? నేను ఒక మాట చెప్తానండి. ఆమెకు 5 మంది కొడుకులట. 5 మంది కొడుకులు ఆమెను తమ పొలములో ఒక గుడి చేసి ఆ గుడిసెలో ఆమెను పెట్టారంట. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు అక్కడ పని చేసేవారు. ఆమెకు కావలసినటువంటి తిని బండారాలన్నీ కూడా తీసుకుని పోయి ఆమెకి ఇచ్చేవారు. రాత్రి తమ ఇళ్ళకు వచ్చేవాళ్ళు. ఆ తల్లి మాత్రము ఆ అరణ్యములో లేక ఆ పొలాలలో
ఒంటరిగా ఉండేది. అయితే ఆమె అనుకున్నది, నాకు ఎవరు లేరు, ఎంతమంది కొడుకులున్నా వేస్టే, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన్ను నేను కనుగొనాలి అని చెప్పి ఆమె ప్రతి రాత్రి మోకరించేదట. ఎలాగ మోకరించేది అంటే, ప్రభా, నేను భక్సింగయ్య గారిని నేను చూడాలి, ఆయనను నా దగ్గరికి నడిపించు, నేను చూడాలి, ఎలా ఉంటాడో నేను చూడాలి. ఈమె దేవుణ్ణి చూడాలని ప్రార్థన చేయలేదు, కానీ దేవుడు నా యందు ఉన్నాడు, నేను చూడవలసిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, ఆయన నేను చూడాలి. ప్రభా, నా మాట వింటావా? ప్రభా, నా విశ్వాసముని ఎందు ఉంచినాను, భక్సింగ్ అయ్యగారిని నా యొద్దకు పంపించని రోజు ప్రార్థన చేసేది. ఒకరోజు ఆ ప్రాంతంలో వెళ్తుంటే ట్రైన్ ఆగిపోయింది. ఆ నుంచి ఒక వ్యక్తి వచ్చినాడు. అలా వచ్చి చూడగా గుడిసె ఉంది. ఈ గుడిసెలో మంచి నీళ్ళే దొరుకుతాయేమో అని వచ్చి, అమ్మా అని పిలిచాడు. పిలిచగానే, ప్రియమైన నా దేవుని పిల్లరా, ఆమె వచ్చింది. అయ్యా, ఏమి కావాలంటే, అమ్మా నాకు నీళ్లు కావాలి. నీళ్ళు ఇచ్చిన తర్వాత, అయ్యా నువ్వెవరు అని అడిగింది. ఆయన చెప్తున్నాడు, నేను భక్త సింగ్ను. చూసారా ప్రియమైన వాళ్ళారా, ప్రభుని ఆమె అడిగింది. భక్త సింగయ్య గారిని తన గుడిసె దగ్గరికి పంపించినాడండి దేవుడు. హల్లెలూయా. ఎవరు నువ్వు అంటే, నేను భక్త సింగయ్య గారిని. అప్పుడు ఆమె, అయ్యా నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చినాను, భక్త సింగయ్య నీవు నా దగ్గరికి పంపించాలని ఆయన అడిగాను, యేసయ్య నా కోరిక తీర్చాడు అని చెప్తే ఆమె సంతోషించింది. ఈయన కూడా సంతోషించి నీళ్ళు తాగి పోతంటాడు. అమ్మా, నన్ను చూడాలని దేవునితో నువ్వు ప్రార్థన చేశావు, ఒకరోజు నీవు నేను నిత్య జీవంలో కలుసుకుందాం, నేను వద్దునా అని చెప్పి ఆయన బయలుదేరి ట్రైన్కి వెళ్ళిపోయాడంట. ప్రియమైన నా దేవుని పిల్ల, కనుగొనవాడు జీవమును కనుగొంటాడు. ఆమె ఏ విధంగా కనుగొనదో, ఈరోజు యేసు ప్రభులో నీవు ఉంటే, ఆయనను మొరపెడితే, నువ్వు విశ్వాసము కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, ఆయనను ఒకరోజు కనుగొంటావు నీవు. ఆ రోజు గొప్ప ఆశీర్వాదం అండి. ప్రియమైన వాళ్ళారా, ఆయన కనుగొంటే జీవము కలిగిన కనుగొనవాడు యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసుకొనును. నా యందు అసహ్యపడువాడు మరణమును స్నేహం చేస్తాడంట. చూశారండి, మరణము స్నేహం చేయడము కాదు, కానీ యేసుక్రీస్తును కనుగొని నిత్య రాజ్యములో నిత్య జీవము కలిగిన వాడుగా జీవించాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అటువంటి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నేను కనుగొనడానికి అయ్యా మాకు నిత్య జీవం దయచేయండి. అయ్యా, అదిగో చూస్తున్న వారు, వింటున్న వారు అందరికీ క్షేమము కలుగును గాక. వారి జీవితాలలో నాయన కలిగిన ప్రతి బలహీనతలు తొలగించండి, ప్రతి అనారోగ్యము తొలగించండి, ప్రతి అప్పులు తొలగించండి, ప్రతి ఇబ్బందులను తొలగించండి, కన్నీరును తొలగించండి. 2024 సంవత్సరంలో అద్భుతమైన మీ కటాక్షమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.